దోస వేసినప్పుడు పాన్‌కి అతుక్కోకుండా వస్తే చాలా బావుంటుంది. ఒకవేళ అతుక్కుందంటే ఇంక అస్సలు ఎంత విసుకో చెప్పలేము. అలాగే ఐరన్ బాండీస్ వాడేటప్పుడు వాటిని రెగ్యులర్ సీజనింగ్‌కి ఈ టిప్ యూజ్ అవుతుంది. మంచి వాష్ చేసిన క్లాత్ కాటన్‌ది తీసుకొని దాంట్లో 2, 3 క్లాతులు పెట్టి ఇలా పొట్లిలాగా తయారు చేసుకోవాలి. దారంతో కడితే ఊడిపోతుంది కాబట్టి నేను పైపింగ్ థ్రెడ్‌తో బాగా సెక్యూర్‌గా కట్టేసి పైన కట్ చేసుకున్నాను పట్టుకోవడానికి ఉంటుందని. దోస పెనం కాలిన తర్వాత కొంచెం నూనె 2, 3 చుక్కలైతే సరిపోతుంది. వేసి ఈ పొట్లితో మొత్తం రాసిన తర్వాత దోస వేస్తే దోస చాలా బాగా వస్తుంది. చాలామంది కామెంట్ పెట్టొచ్చు ఉల్లిపాయ రాసినా కూడా వస్తుందనేసి. ఉల్లిపాయ రాస్తే వస్తుంది. కానీ కాకపోతే 2, 3 దోసలేసేసరికి ఆ ఉల్లిపాయ లేయర్ లేయర్‌లాగా ఊడిపోతుంది. నాకిది బెటర్ అనిపించింది. ఈ పొట్లిని మనం మామూలుగా యూజ్ చేసేసిన తర్వాత బాక్స్‌లో పెట్టి ఫ్రిడ్జ్‌లో పెట్టుకుంటే 15, 20 రోజులు వాడుకోవచ్చు. ఎందుకంటే బయటే ఉంచితే నూనె రాస్తాం కాబట్టి అది క్లాత్ కదా! వాసనొస్తుంది నూనె వాసన. అలాగే ఇలాగా మనం ఐరన్ బాండిలు, కాస్ట్ ఐరన్‌వి వాడతాం కదా! వీటిని రెగ్యులర్ సీజనింగ్‌కి కొంచెం ఆయిలేసి చేత్తో కాకుండా టిష్యూతో కాకుండా ఇలా పొట్లితో క్లీన్ చేసే